తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన జనసేన నాయకులు గల్లా శంకర్రావు, ప్రధానమంత్రి మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి ఆశయాల మేరకు పరిసరాల శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే నినాదంతో తొల్లూరు మరియు హరిశ్చంద్రపురం గ్రామాల్లోని టీ స్టాల్స్ వారికి గాజు గ్లాసులు గల్లా శంకర్రావు, సురేఖ దంపతులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వివరాలను గల్లా శంకర్రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గల్లా సురేఖ, కొమ్మ రామారావు, దాసరి కోటేశ్వరరావు, జనసేన నాయకులు గద్దె సదాశివరావు, ఉమా మాస్టారు, నూతక్కి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గల్లా శంకర్రావు, హరిశ్చంద్రపురం జనసేన సాధక్. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 పురస్కరించుకొని మన జనసేన పార్టీ తరఫున పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ని నిషేధించడం కొరకు మేము వాటి స్థానంలో గ్లాసులు పంచడం జరుగుతుంది. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణంపై అనేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయన భావజాలాన్ని అందిపుచ్చుకొని అదేవిధంగా మరి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితోటి, అదేవిధంగా మరి గౌరవనీయులు ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి ఈ యొక్క పర్యావరణంపై మరి శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి వారు అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ మరి ఇటు ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలని ప్రజలకు తెలియపరుస్తూ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మనం ప్లాస్టిక్లో ఒక భూతంలాగా తయారైంది. ఎందుకంటే ఒక పావును చూసి భయపడతాం, కానీ రాబోయే రోజుల్లో ఒక ప్లాస్టిక్ రోడ్డు పక్కన ఉన్న కవర్ను చూసి భయపడే రోజు ముందు వస్తుంది. ఎందుకంటే మనం ప్లాస్టిక్లో మరి ఆ ఆహార పదార్థాలు కానీ, ద్రవాలు కానీ, వేడివేడి టీ కానీ తాగుతున్నాం. ఆ వేడికి ప్లాస్టిక్స్లో ఉన్న మైక్రో ప్లాస్టిసైడ్స్ కరిగి అవి రేణువులు దాంట్లోకి చేరి మన ఆహారం ద్వారా మన బాడీలోకి చేరి రక్తనాళాల్లో ఇరుక్కుపోయి అవి గుండెకి రక్తం చేసే నాళాల్లో ఇరుక్కుపోతే గుండె స్ట్రోక్ రావడం, అదేవిధంగా బ్రెయిన్ రక్తనాళాల్లో ఇరుక్కుపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇంకా క్యాన్సరు, కాలేయ సమస్యలు, లివర్ సమస్యలు అనేకమైనవి వస్తాయి. ఇవన్నీ గ్రహించకుండా మనం విచక్షణారహితంగా ప్లాస్టిక్ని వాడేస్తున్నాం. మీకు తెలుసా ఈ విషయం? మనం తాగే ఒక స్ట్రా ఉంది. ఆ స్ట్రా కుళ్ళిపోవటానికి, డీగ్రేడబుల్ అవటానికి, డీకే అవటానికి సుమారు 200 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా పాలిథిన్ సంచి మరి నాశనం అవటానికి, కుళ్ళిపోవటానికి భూమిలో సుమారు 2000 సంవత్సరాలు పడుతుంది. మరి ఇలాంటి ఇంకా ఇట్లానే మనం ఇదే రేటుని కనుక మనం ఉపయోగించుకుంటా పోతే రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ దెబ్బలు తేలుతాయి. వీటిని కనీసం మనం తగలబెట్టినప్పుడు కూడా ఈ విషవాయువులుగా మారి మరి పర్యావరణ సమస్యలు తలెత్తున్నాయి. ఇప్పుడిప్పుడే మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రాం తోటి మరి చెన్నైలో కానీ, కర్ణాటకలో కానీ 20% ప్లాస్టిక్ వేస్టేజ్ని ఉపయోగించి తారు రోడ్లు పోయడం జరుగుతుంది. ఈ రోడ్లు ఎంతో మన్నిగ్గా ఉంటున్నాయి. అదేవిధంగా మరి 3 ఆర్లు ఉన్నాయి. రీసైక్లింగ్ కొంత చేస్తున్నాం. ఒక ఆర్ అంటే రీసైక్లింగ్, తర్వాత రెఫ్యూజ్, అదేవిధంగా రీయూజ్. మనం ఒక సంచిని తీసుకున్నప్పుడు, శుభ్రంగా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వాటిని మడతపెట్టి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ 2 రోజు అదే సంచి తీసుకెళ్తే దాన్ని రీయూజ్ అంటాం. అదేవిధంగా మనం 42 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన సంచులు కనుక ఉపయోగించుకుంటే రీసైక్లింగ్ చేయడానికి గవర్నమెంట్కి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్ చేసే స్థాయి మొత్తం చేస్తుంది. కానీ ప్రజలైన మనం ఏం తెలుసుకోవాలంటే రెఫ్యూజ్ చేయాలి, తిరస్కరించాలి. మనం గుడ్డ సంచి తీసుకొని వెళ్ళాలి, గ్లాసుల్లో టీలు తాగాలి. అదేవిధంగా మరి ఇంకా మనకి ప్లాస్టిక్ సంచుల్లో టీ తెస్తున్నారు. ఎంత వేడి, ఆ వేడికి ఎన్ని మైక్రో ప్లాస్టిక్స్ దాంట్లో కలుగుతాయో ఆలోచించండి. కాబట్టి మనకి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనకి మరి వెల్త్తో పాటు హెల్త్ కూడా కావాలి. సంపద మీదే కేంద్రీకరిస్తున్న దృష్టి అంతా మరి ఆరోగ్యం మీద కూడా మనం కేంద్రీకరించాలి. రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం గ్రామంలో బొడ్డురాయి 15వ వార్షికోత్సవంలో భాగంగా బొడ్డురాయి అభిషేకం, చండీ హోమం కార్యక్రమాలు వందలాది భక్తుల నడుమ వేద పండితుల సాక్షిగా వైభవంగా జరిగింది. అనంతరం పూజారి వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. గ్రామస్తుల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. మన లింగాయపాలెం గ్రామంలో వేంచేస్తున్నటువంటి సకల కామ్య సిద్ధి
గ్రామ సంరక్షకురాలి ఉన్నటువంటి శీతలాంబ బుడ్రాయి స్థాపించుకొని 11 సంవత్సరాలు పూర్తయింది. 15 సంవత్సరాలు పూర్తయింది. అట్టి విశేషమైనటువంటి పర్వదినంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక విశేషంగా కళ్యాణాలను హోమాలను మనం భక్తుల యొక్క సమక్షంలో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజున అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా విశేషంగా ఉదయాన్నే కృష్ణానది వద్దకు వెళ్ళి అమ్మవారి అనుజ్ఞ తీసుకొని నదీ జలాలను తెచ్చుకొని అమ్మవారికి అభిషేకం చేసుకోవడం, తదుపరి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు చండీ యాగాన్ని సంకల్పించుకొని అటువంటి మహాచండీ యాగాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మహావేడుకలో లింగాయపాలెం గ్రామం యొక్క గ్రామ పెద్దలు మరియు భక్తజనులందరి యొక్క మనోభీష్టం కొరకు ఈ యొక్క చండీ యాగం నిర్వర్తించడం జరుగుతుంది. గ్రామస్తులు మరి అలాగే పెద్దవారు అందరూ